స్పీకర్ ఎన్నిక విషయంలో రాహుల్ గాంధీ ఒక విఫల ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు. దాదాపు 10-15 రోజులుగా నువ్వే ప్రతిపక్ష నాయకుడు, ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా నీకు వచ్చింది అంటే, కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు ప్రతిపక్ష నేత హోదా రాలేదు. మినిమం 54 సీట్లు సాధిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది, 55 సీట్లు సాధిస్తే. అయితే లాస్ట్ 2 ట్రిప్పులు కూడా అది రాకపోవడం వల్ల ప్రతిపక్ష హోదా రాలేదు. ఈ దఫా 99 వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా వచ్చింది. రాహుల్ గాంధీ 3 టర్ముల్లో సాధించింది ఏంటంటే 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నాయకుడి హోదాకి రాగలిగారు. భవిష్యత్తులో ప్రధాని అభ్యర్థి అవ్వచ్చేమో, ప్రధానిగా కూడా అవ్వచ్చేమో, అదేమి అసాధ్యమేం కాదు ఇండియన్ డెమోక్రసీలో. కాకపోతే అంతవరకు జరిగింది ఇప్పటికి. అయితే ఓ పెద్ద వ్యూహం అన్నటువంటిది పన్నారు అని బాగా హడావిడి చేసుకుని మేము ఓటింగ్ పెడుతున్నాం, మా తరపున అభ్యర్థి సురేష్ అని ప్రకటించారు. ఏం చేయాలి అప్పుడు? ప్రజలకు నమ్మకం కలిగించాలంటే తృతీయ పక్షాల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళందరూ ఒక తాటి మీదకి తీసుకురావాలి. అలాగే ఎన్డీఏలో భాగస్వామి పక్షాలు మీరు ఇటు ఓటు వేయండి అని రిక్వెస్ట్ చేయాలి. తద్వారా ఒక హల్చల్ చేయగలగాలి. కానీ పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళంతా ఆయనతో అండగా నిలబడి ఉన్నారు. ప్రస్తుతం మోడీ మీద కసితో వాళ్ళందరూ ఈయన్ని ద్వేషిస్తున్నారు, ఈయన్ని ప్రేమిస్తున్నారు రాహుల్ గాంధీ. దీన్ని వాడుకోవచ్చు, కానీ అది చేతకాల. కనీసం ఓటు అక్కడ ఎన్నికల్లో పోటీ అని పెట్టినప్పుడు కౌంట్ చెయ్యండి, ఓటింగ్ పెట్టండి అని అడగాలి. ఓటింగ్ పెట్టమని కూడా అడగల. మూజువాణి ఓటుతో ఆమోదం లభించేసింది. ఇంకేంటి రాహుల్ గాంధీ పన్నిన అద్భుతమైనటువంటి వ్యూహం? అతిపెద్ద విఫల వ్యూహమే కనబడుతోంది. ఓవరాల్గా కొండని తవ్వి ఎలకని పట్టినట్టు పోటీ అన్నది నామకే వాస్తే, విజయం ప్రత్యర్థి చేతికి లడ్డూలా ఇచ్చారన్నమాట.